హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు బేసిక్ పెంపు 2.5% పెంపుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, కేంద్ర వేతన సంఘం 8థ్ సిపిసి అంచనాలు మరియు తెలంగాణ రాష్ట్ర పీఆర్సీ మధ్య ఉన్న వ్యత్యాసాలు సంప్రదించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సో, ముఖ్యంగా 8వ వేతన సంఘం అంచనాలు ఎలా ఉన్నాయంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కేంద్ర ప్రభుత్వం 2.5 రెట్లు మల్టిప్లైయర్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రకటిస్తే కనీస వేతనం అనేది భారీగా పెరుగుతుంది. కనీస బేసిక్ పే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మినిమమ్ బేసిక్ పే రూ. 18,000 ఉంది. 2.5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో ఇది 45,000కి పెరుగుతుంది. ఒకవేళ ఫిట్‌మెంట్ 2గా ఉన్నా 36,000కు పెరుగుతుంది. తెలంగాణ విషయానికొస్తే రాష్ట్ర పీఆర్సీ పరిస్థితి ప్రస్తుతం మినిమమ్ బేసిక్ పే రూ. 19,000గా ఉంది. 30% ఫిట్‌మెంట్ ఇస్తే 30,000 నుంచి 33,000 వరకు మినిమమ్ బేసిక్ పే ఉండవచ్చు. అదే ఫిట్‌మెంట్ 20% ఇస్తే 27,000 నుంచి 28,000 వరకు మాత్రమే మినిమమ్ బేసిక్ పే అనేది ఖరారవ్వచ్చు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. మరి పీఆర్సీల అమలులో జాప్యం రాష్ట్రంలో ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ ఇవ్వాల్సున్నప్పటికీ తీవ్రంగా ఆలస్యమవుతుంది. దాదాపుగా 3 సంవత్సరాల పైనే ఆలస్యమైంది. 2023లో రావాల్సిన పీఆర్సీ 2026 లేదా 27 వరకు వెళ్ళేలా కనిపిస్తోంది. సో, కేంద్రంలో 10 ఏళ్లకోసారి పీఆర్సీ వచ్చినప్పటికీ పెంపుదల గణనీయంగా ఉండటం వల్ల అది మేలుగా కనిపిస్తుంది. ఈ లెక్కలన్నీ గమనించిన తర్వాత మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు 5 సంవత్సరాలకోసారి అని చెప్పి కాలయాపన చేయడం కంటే, కేంద్ర ప్రభుత్వంలాగా 10 సంవత్సరాలకోసారి ఇచ్చే పద్ధతిని ఉద్యోగులు ఎక్కువగా ప్రయోజనకరంగా అయితే కనిపిస్తోందని అయితే భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్రం ఇచ్చే వేతన సవరణలో బేసిక్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. బేసిక్ పెరగటం వల్ల దానిపై ఆధారపడి ఉండేటువంటి కరువు భత్యం, డీఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్స్‌లు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. దీనివల్ల ఉద్యోగి పొందే గ్రాస్ సాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర వేతన సంఘం తరహాలోనే శాస్త్రీయమైన పద్ధతిలో సకాలంలో వేతన సవరణ చేపడితేనే ఉద్యోగులకు అసలైనటువంటి న్యాయం జరుగుతుంది. సో, కేవలం ప్రకటనకే పరిమితం గాకుండా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే 5 ఏళ్లకు ఓసారి పీఆర్సీ అని చెప్తూ జాప్యం చేస్తున్నాయో, దీనివల్ల ఉద్యోగులైతే నష్టపోతున్నారు. 10 ఏళ్లకోసారి ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ వల్ల జీతాలనేవి భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అరాకొర పెంపు కంటే మెరుగ్గా ఉంది అనైతే మనకు ఈ యొక్క వీడియోలో అర్థమవుతోంది. ముఖ్య గమనిక ఇక్కడ 2.5% అనేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ లేదా మల్టిప్లైయర్‌గా అయితే పరిగణించబడుతుందండి. సాధారణంగా దీన్ని 2.5 రెట్లనైతే అంటారు. సో, కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే టైమ్స్ అంటే 1:2.5 లేదంటే ఇంటూ 2.5 ఈ విధంగా భారీ పెంపుదల ఉంటుంది. మనకిచ్చే ఫిట్‌మెంట్ 30%, 20% అనేది తక్కువగా పెరుగుదల అనేది ఉంటుంది. ఇది ఎన్ని టైమ్స్ పెరగాలని చెప్తుంది. ఇది ఎంత కొంత భాగం మాత్రం పెరుగుతుంది. కొంత మాత్రమే. సో, అది తేడా అన్నమాట. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఎండగట్టడం కేంద్ర ప్రభుత్వం 8దో వేతన సంఘం ద్వారా 2.5 రెట్లు ఫిట్‌మెంట్ ఇస్తే ఉద్యోగుల కనీస వేతనం రూ. 45,000కి చేరుకుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు 5 ఏళ్లకోసారని ఫిట్‌మెంట్ అని చెబుతూ జాప్యం చేస్తున్నాయి. సో, రాష్ట్రంలో గరిష్టంగా 30% ఇచ్చినా అది కేంద్రం ఇచ్చే పెరుగుదల కంటే చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి, కాలయాపన చేసే రాష్ట్ర పీఆర్సీల కంటే కేంద్రం ఇచ్చే 10 ఏళ్ల వేతన సవరణకి ఉద్యోగులు ఆర్థికంగా మెరుగైన భరోసానైతే ఇస్తోందని చెప్పేసి గణాంకాలు మనకు క్లియర్‌గా చెప్తున్నాయి.